అంటే మనతోటి ప్రాబ్లం ఇదే. వాడు ఎవడన్నా పాస్టరో ప్రీస్టో వచ్చేసి నువ్వు ఈరోజు మంచిగా ప్రార్థన చేస్తే, లేదా ఈరోజు నువ్వు మొత్తం 8 కొబ్బరికాయలు కొట్టి మొత్తం ఒత్తులన్నీ ఇట్లా వెలిగిచ్చేసి ఇలా భోజనం చేయకుండా ఆగినవని అనుకో, ఆదివారం నాడు ఎవడు ఆగుతాడు? వాడు ఆల్రెడీ కుటకుట అంటుంటుంది, వాసన గప్పున ఇట్లా కొడుతుంటుంది, ఎవడు ఆగుతాడు? ఇలా నువ్వేం తినకుండా ఆగినవనుకో నీకు స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది అని అన్నామనుకో. నమ్మే ఎదవలు ఉన్నారు మనల్ని. కానీ అంబేద్కరు కులాన్ని ఎన్హలేట్ చేయడం ద్వారా మనుషులంతా సమానంగా బతికే ఒక రాజ్యాన్ని తీసుకొని వస్తానని ఎట్లయితుందన్నా చెప్పు? ఎట్లయితుంది? కులం లేని సమాజం ఉంటుంది. ఈ నా కొడుకు మనుషుడు ఎవ్వడు స్వర్గం లేని లోకాన్ని చూడలేదు. అది వస్తుందంటే నమ్ముతాడు, కానీ కులం లేని లోకం ఉంటుందని అంటే నమ్మడు. కానీ కులంలో లేకం ఒకనాడు ఉండే కదా. కులం లేని లోకం ఒకనాడు ఉండే కదా, అది తిరిగి వస్తుంది అని నీ తాత నీ తండ్రి చెప్తుంటేనేమో నీకు విశ్వాసం ఉండదు. కేవలం పుస్తకంలో సృష్టించినటువంటి స్వర్గం ఉంటుంది, ఆడికి తీసుకుపోతానని అంటే ఈ నా కొడుకు నమ్మేస్తాడు, మొత్తం కానుకేస్తాడు, గుళ్ళే పోయి ఆ పాస్టర్ గారికి ఫండ్ ఇస్తాడు, ఇవన్నీ చేస్తాడు. ఏడున్నది నీ మైండు? వేర్ ఇట్ ఈస్. దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర మన భరత్ వాళ్ళ అన్న ఉంటాడు, బాగా తాగుబోతుంది సార్, నేను తాగి మొత్తం ఇట్లా తిరుగుతుండేది, ఏడో పడితే ఆడ మురికాలలో పడేది, నాకు ఎదురు ఎవ్వడు రాకపోయేది, అసలు నన్ను చూస్తే గజగజ వణికేటోళ్ళు జనం. అంటే నీ గురించి వణికిర్రు అంటావా, మరి నీ లోపలున్న దాని గురించి వణికిర్రు అంటావా? అంటే అది లోపల ఉంది కాబట్టి నేను ఎటనన్నా బిహేవ్ చేసేటోని కదా సార్. ఇప్పుడు నేను మొత్తం మారిపోయినా సార్. తాగడు, అసలు తాగడు, చాలా రెస్పెక్టు, మనుషులతోటి మాట్లాడితే మర్యాద. ఇంతకుముందు చూసినోడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అన్నం చూస్తే ఈయన కానట్టుంది అని అనుకునే అంత చేంజ్ ఉంటుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మన మిత్రుడు కూడా మొత్తం బ్రాహ్మణ లోకం కోసం చాలా కృషి చేశాడు. ఆలస్యంగా తెలుసుకున్నాడు, అది నా కోసం కాదు. పూలే అప్పుడే చెప్పిండు కదా, అరే అయ్యా పోకుర్రా కాంగ్రెస్ పార్టీలకి, అడిగి తీసుకపోతే వానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వస్తుంది కానీ మనకేమి రాదు, ఈ నా కొడుకు బలమైన కా నుంచి మనం దొక్కుతుంటాడు, వద్దురా అయ్యా అని అంటే ఎవడు ఇన్లే. అమెరికాలో లాంగ్స్టన్ హ్యూస్ వైట్ వాళ్ళు వచ్చి మీరు బ్లాక్స్ అంతా అమెరికన్ తరఫున యుద్ధం చేయాలి, మన శత్రువులాడ రెడీగా ఉన్నారు అని అంటే లాంగ్స్టన్ హ్యూస్ వచ్చారే నీ కథలన్నీ మాకు వద్దురా పిల్లగా, నువ్వు ఇలా నన్ను రెచ్చగొడతావు, అమెరికా అంటావు, దేశం అంటావు, స్వాతంత్రం అంటావు, నేషన్ అంటావు, మతం అంటావు, నువ్వు చెప్పే మొత్తం ముచ్చట్లు విని మెదళ్ళని నా కొడుకులకు ఆవేశం వచ్చి నా దేశమే ఇంపార్టెంట్ అననే ఓడో అనుకుంటాడు. ఎదో నా కొడుకు, దేశం అంటే మేము కూడా ఉన్నాము అనే సోయి నీకున్ననాడు నేను నీతోటి కలిసి యుద్ధం చేస్తా శత్రువుతోటి. కానీ నువ్వు ఆ యుద్ధంలో నా శక్తి వల్ల గెలిస్తే వానితోటి గెలిచిన తర్వాత నీ శత్రువు వాడు కాదు, నేను లాంగ్ శత్రువు, నాకు స్వేచ్ఛ రాదు అని అన్నాడు. కాబట్టి లాంగ్స్టన్ హ్యూస్ ఏమన్నాడు అని అంటే మన శత్రువులు వైటు వాళ్లకు ఏ అవకాశం ఇసుమంత కూడా గెలవడానికి ఇసుమంత సహకారం కూడా మనం చేయొద్దు అన్నాడు. మహాత్మా జ్యోతిరావు పూలే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మనం పోరాడొద్దు, వాడు రావడం వల్ల మనం బడికి పోయినాం రా అని అన్నాడు. ఇక నువ్వు అది అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలే. వాడు రావడం వల్ల నువ్వు బడికి పోయినావు, వాడు రావడం వల్ల నువ్వు ఉద్యోగానికి పోయినావు, వాడు రావడం వల్ల నువ్వు నెగోషియేట్ చేసే అవకాశం వచ్చింది, వాడు రావడం వల్ల నిన్ను మనిషిగా చూసి బట్టలు వేసుకోవచ్చు అన్నాడు. అంతకుముందు బట్టలు లేవు మన నాయనమ్మలకు. ఈ దేశంలోనే అత్యంత గౌరవనీయమైందని చెప్పబడుతున్నటువంటి బ్రాహ్మణ ట్రావెన్కోర్ రాజ్యం లోపల మన నాయనమ్మల్ని అమ్మమ్మల్ని ఒంటి మీద రొమ్ముల మీద జాకెట్లు వేసుకొని ఇవ్వకుండా చేసారు. జాకెట్ వేసుకుంటే పన్నులు వేసారు, పన్ను వేసినందుకు తిరుగుబాటు చేస్తే రొమ్ములు కోసారు. ఇలా మన బిడ్డలు, మన తల్లులు, మన భార్యలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు చాలా గౌరవమైన బట్టలు వేసుకొని బతుకుతాం. ఎట్టొచ్చింది ఈ బట్టని ఒంటి మీదకి? తిరిగి ఎవడైనా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి
మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి ఆ రాజ్యాంగాన్ని నీకు ఒక రక్షణ కవచంలాగా ఇస్తే ఈ రైటోడు ఈ లెఫ్టోడు మన చుట్టుండే యదవనా కొడుకులంతా ఈ రాజ్యాంగమే లోపమని అంబేద్కర్ అన్నాడుగా తగలబెడతానని అన్నాడు. సిగ్గు లజ్జ ఉందా? తగలబెడదాం అనుకున్నాడు రాజ్యాంగం ఎందుకు రాసిండు? ముందు కొంచెం బుద్ధి అప్లై చేయాలి. తగలబెడదాం అనుకున్నాయన రాజ్యాంగం రాసిండట. అఫ్కోర్స్ అన్నాడు, రిజెక్ట్ చేయట్లే. కానీ ఆయన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది స్టేట్స్ అండ్ మైనారిటీస్ లోపల ఉంటాయి. ఆ స్టేట్స్ అండ్ మైనారిటీస్ లోపల ఉండే అనేక విషయాల్ని ఈ రాజ్యాంగం లోపల పెట్టిండు. ప్రపంచంలో చాలా దేశాల రాజ్యాంగాలు కేవలము ప్రభుత్వాలు ఎట్లా నడవాలి అనేటటువంటి డ్యూటీస్ మాత్రమే ఇచ్చారు. కానీ భారతదేశం లోపల రాజ్యాంగము ఏ మనిషి ఎట్లా ఉండాలి, ఎవడికి హక్కులు ఉండాలి, వీక్గా ఉన్నోడికి వీల్ చైర్ ఎట్లా ఇవ్వాలి అనే ముచ్చట రాసి పెట్టాడు. అందుకనే వై దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బికమ్ మోర్ బల్కీ దాన్ ఎనీ అదర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్. మరి ఇంత ఎదవ దేశం లోపల ప్రతిదీ వివరంగా రాసినప్పుడు పెద్ద పుస్తకమే అవుతుంది కదా. ఇంత ఎదవ దేశం, ఎంతో కొంత వెదవ దేశం అయితేనేమో చిన్న పుస్తకం రాసుకున్నా సరిపోయేది. ఇంత దరిద్రపు దేశం లోపల చిన్న పుస్తకం రాసి ఒక విషయాన్ని ఇట్టనే చెప్పేసేస్తే దాన్ని నువ్వో రకంగా వాడో రకంగా అర్థం చేసుకుంటాడు కదా. ఎంతో వివరంగా దాన్ని చెప్పితే తప్ప మన మెదళ్లకు అసలు అల్ల కదలికే లేదు. మన మెదళ్లకు ఎక్కాలి అని అంటే బాగా వివరంగా చెప్పితే తప్ప అర్థం కాదు. కాబట్టి బల్కీ కాన్స్టిట్యూషన్గా మారిపోయింది. బట్ ఐ ఛాలెంజ్ ఎనీ లీగల్ ఎక్స్పర్ట్, any political scientist, any sociologist, any practical politician, I'll prove how Indian Constitution is more powerful. It is the weapon of the weak, it is the weapon of the woman, it is the weapon of the minority, it is the weapon of the every innocent individual. అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక కామన్ మ్యాన్ని కూడా ఈ రాజ్యాంగం కాపాడుతుంది. కాపాడటానికి అవసరమైన ఒక వ్యవస్థని ఏర్పాటు చేసిండు. ఆ వ్యవస్థని పనిచేపించేటటువంటి సామర్థ్యం నీ కాడ లేదు. లేజీగా బతకడం ఇండియన్స్కి అవసరం కదా. ఆ లేజీగా బతికేటటువంటి క్రమం లోపల వ్యవస్థల్ని పనిచేయించని కారణం చేత నువ్వు దాన్ని పనిచేయించుకోలేకపోతున్నావు. ఈ ప్రపంచం లోపల ఏ రాజ్యాంగంలో లేని ఒక గొప్ప క్వాలిటీ భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్ 32 లోపల ఆయన పెట్టాడు. ఆయన ఏమంటాడు అనంటే, ఎక్కడైనా మనిషి రాజ్యాంగం ప్రకారం తన హక్కుల్ని కోల్పోతున్నాడు అని అన్నప్పుడు ప్రభుత్వానికి వ్యవస్థకు మొత్తంగా వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కూడా వాడు దాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగాన్ని పరిరక్షించే హక్కు పెట్టిండు. మరి మీరేమో రాజ్యాంగాన్ని అంబేద్కర్ తగలబెట్టమన్నాడని మీరు మాట్లాడుతున్నారు. తగలబెట్టమన్న రాజ్యాంగంలో 32 ఆర్టికల్ పెట్టి రాజ్యాంగ పరిరక్షణ కెట్టించిండు. కొంచెమన్నా వాడాలి కదా. ఏసీ కాలేజీలో చదివినందుకు, హిందూ కాలేజీలో మనం నాగార్జున, ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియాలు చదువుకున్నందుకు కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా.